పాటు టాప్ ఎంఎన్సీలలో ఉద్యోగ అవకాశాలు కేవలం 3 months కోచింగ్ తో పాటు ప్లేస్మెంట్ అసిస్టెంట్స్. ఫర్ డీటెయిల్స్ ఆర్కే గ్లోబల్ బిజినెస్ స్కూల్, దిల్సుఖ్ నగర్ 9502255566. రాజ్యసభ ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్లో రెబెల్ ఎమ్మెల్యేల వ్యవహారంపై ఉత్కంఠ కొనసాగుతుంది. వైసీపీ, టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేలకు స్పీకర్ తమ్మినేని సీతారాం మరోసారి నోటీసులు జారీ చేశారు. ఇవాళ విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. ఉదయం టీడీపీ, మధ్యాహ్నం వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు హాజరు కావాలని ఆదేశించారు. అంతేకాకుండా ఫిర్యాదు ఇచ్చిన వీరాంజనేయ స్వామి కూడా విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. గైర్వా హాజరైతే తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు స్పీకర్. రాజ్యసభ ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్లో రెబెల్ ఎమ్మెల్యేల వ్యవహారంపై ఉత్కంఠ కొనసాగుతుంది. వైసీపీ, టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేలకు స్పీకర్ తమ్మినేని సీతారాం మరోసారి నోటీసులు జారీ చేశారు. ఇవాళ విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. ఉదయం టీడీపీ, మధ్యాహ్నం వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు హాజరు కావాలని ఆదేశించారు. అంతేకాకుండా ఫిర్యాదు ఇచ్చిన వీరాంజనేయ స్వామి కూడా విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. గైర్వా హాజరైతే తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు స్పీకర్. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి, టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేకు స్పీకర్ నోటీసులు జారీ చేశారు. మరి దీనిపై మరిన్ని అప్డేట్స్ ఏంటి? నోటీసులు జారీ అయ్యాయి. అయితే ఇదే రోజు రాజ్యసభ ఎన్నికలకు సంబంధించినటువంటి నామినేషన్లు సమర్పించేందుకు ఆఖరి రోజు కూడా కావడంతో ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి సిచ్యువేషన్. అయితే ఇప్పటికే రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని కూడా స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఈరోజు తుది నిర్ణయం వచ్చేటువంటి అవకాశం ఉందనేటువంటి అభిప్రాయం అసెంబ్లీ కార్యాలయంలో వ్యక్తమవుతుంది. ఎందుకంటే ఇప్పటికే 10 దఫాలుగా కూడా ఎమ్మెల్యేల అనర్హత ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే స్పీకర్ తన ముందు హాజరు కావాలని చెప్పి నోటీసులు జారీ చేయడం, అదేవిధంగా వారికి చట్టపరంగా ఉన్నటువంటి అంశాలపైన తెలియజేసేటువంటి ప్రయత్నం చేశారు. అయితే ఇప్పటికీ కూడా పలువురు ఎమ్మెల్యేలు అనర్హత ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారు స్పీకర్ ముందు హాజరు కాలేనటువంటి సిచ్యువేషన్తో ఈ రోజు జరిగేటువంటి విచారణకు హాజరయ్యేస్తారా లేదా అన్నది కూడా ఒకటి సందిగ్ధం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది మాత్రం ఒక ఆసక్తికరంగా మారినటువంటి సిచ్యువేషన్ ఉంది. వరలక్ష్మి. రైట్ హరీష్, థ్యాంక్ యూ.